ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. మన ఉద్దేశం ఏంటంటే, ఒక న్యాయవాది వాదనను గెలిపించే ఒకే ఒక్క నైపుణ్యం వెనుకున్న ఆ సైకాలజీని, ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం. అవును. ఇంతకీ ఆ వాక్యం ఏమిటంటే, సాక్ష్యాధారాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రదర్శించడం. ఇది వినగానే చాలా బోరింగ్గా, ఏదో ఫైల్ సర్దడం లాంటి పనిలా అనిపిస్తుంది. కరెక్ట్. చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. ఇది కేవలం పత్రాలను ఒక ఆర్డర్లో పెట్టడం కాదు. కాదా? కాదు. ఇది ఎదుటివారి ఆలోచనా విధానాన్ని నియంత్రించే ఒక కళ. ఓ, ఆలోచనా విధానాన్ని నియంత్రించడమా? అది చాలా పెద్ద మాటే. అవును. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా చూద్దామా? ఈ వాక్యంలో 2 భాగాలున్నాయి. మొదటిది నిర్వహించడం, అంటే ఆర్గనైజేషన్. రెండవది ప్రదర్శించడం, ప్రెజెంటేషన్. ముందుగా ఈ నిర్వహించడం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది కేవలం కాగితాలను ఒక ఆర్డర్లో పెట్టడమేనా, లేక ఇందులో మనం ఊహించని కోణమేదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామా? తప్పకుండా. అనుకుందాం, ఒక వ్యక్తి ఒక ఖరీదైన ల్యాప్టాప్ కొన్నాడు. నెల రోజుల్లోనే అది పనిచేయడం మానేసింది. ఓ, ఓకే. దాంతో అతను కంపెనీపై కేసు వేశాడు. మన దగ్గర ఆ కేసులో 3 ముఖ్యమైన సాక్ష్యాలున్నాయి. సరే. 1. ల్యాప్టాప్ కొన్నపుట్టు రసీదు. 2. అది తయారీ లోపం వల్లే పాడైందని చెప్పే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ రిపోర్ట్. 3. ల్యాప్టాప్ సమస్య గురించి కస్టమర్ కేర్కు పంపిన ఈమెయిల్స్. వాటికి కంపెనీ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. ఓకే, 3 సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు నిర్వహణ అంటే ఏమిటి? వీటిని ఏ ఆర్డర్లో పెట్టాలి? ఇక్కడే అసలు వ్యూహం మొదలవుతుంది. మనం వీటిని కాలక్రమానుసారంగా పెట్టొచ్చు. అంటే క్రొనలాజికల్లీ. అంటే ముందు రసీదు, తర్వాత ఈమెయిల్స్, ఆ తర్వాత ఎక్స్పర్ట్ రిపోర్టు జరిగిన క్రమంలో. అవును. ఇదొక తార్కికమైన పద్ధతే. కానీ ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతా అంటే చెప్పలేం. ఎందుకు? ఎందుకంటే మరో పద్ధతి ఉంది, ప్రాముఖ్యత ఆధారంగా సర్దడం. అంటే కేసులో అత్యంత బరువైన సాక్ష్యాన్ని దాన్ని ముందు పెట్టడం. సరిగ్గా. ఈ కేసులో అయితే అది టెక్నికల్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ అవుతుంది. ఖచ్చితంగా. మనం ఆ ఎక్స్పర్ట్ రిపోర్ట్తో వాదన ప్రారంభిస్తే మొదటి నిమిషంలోనే జడ్జి మనసులో ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమని? ఇది వినియోగదారుడి తప్పు కాదు, కంపెనీ తయారీలోనే లోపం ఉంది అని. దీన్నే సైకాలజీలో ప్రైమసీ ఎఫెక్ట్ అంటారు. ప్రైమసీ ఎఫెక్ట్? అవును. మనం మొదట విన్న విషయం మన మెదడుపై చాలా బలమైన ముద్ర వేస్తుంది. మిగిలిన సమాచారాన్ని కూడా మనం ఆ మొదటి అభిప్రాయం కోణం నుండే చూస్తాం. ఇదొక సినిమా మొదటి 5 నిమిషాల్లాంటిది. చెప్పండి. ఆరంభంలోనే దర్శకుడు మనల్ని కథలోకి లాగగలిగితే ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న లోపాలను కూడా మనం పట్టించుకోం. నిజమే. కానీ ఆరంభమే నీరసంగా ఉంటే సినిమా ఎంత గొప్పగా ఉన్నా మనకెక్కదు. కోర్ట్రూంలో మొదటి సాక్ష్యం కూడా అంతే అన్నమాట. అద్భుతమైన పోలిక. అందుకే నిర్వహణ అంటే శుభ్రంగా సర్దడం కాదు, అది మీ వాదనకు ఒక రూపాన్ని, ఒక ఆకృతిని ఇవ్వడం. మీ కథను ఏ పాయింట్తో మొదలుపెట్టాలి, ఏ పాయింట్తో కొనసాగించాలి, ఏ పాయింట్తో ముగించాలి అని నిర్ణయించడం. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. ఏమిటది? వాళ్ల దగ్గర ఉన్న ప్రతి చిన్న సాక్ష్యాన్ని, ప్రతి కాగితాన్ని జడ్జ్ ముందు పెట్టాలని చూస్తారు. అంటే ఎక్కువ సమాచారం ఇస్తే మన వాదన బలంగా ఉంటుందని అనుకుంటారు. అవును. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. అనవసరమైన సాక్ష్యాలు మీ వాదనను బలహీనపరుస్తాయి. ఎలా? అవి మీ అత్యంత ముఖ్యమైన పాయింట్ల నుండి దృష్టిని మరల్చుతాయి. అందుకే సమర్థవంతమైన నిర్వహణలో ఏది చెప్పాలో నిర్ణయించడంతో పాటు ఏది చెప్పకూడదో నిర్ణయించడం కూడా అంతే ముఖ్యం. అంటే కథను సింపుల్గా, సూటిగా ఉంచాలన్నమాట. అనవసరమైన సైడ్ ట్రాక్లతో ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేయకూడదు. కరెక్ట్. సరే, ఇప్పుడు మన కథ సిద్ధంగా ఉంది. ల్యాప్టాప్ కేసులో ఏ సాక్ష్యం ఎప్పుడు పెట్టాలో ఒక పక్కా ప్లాన్ ఉంది. కాగితంపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఈ కథను మనం జ్యూరీకి గాని, జడ్జికి గాని సరిగ్గా చెప్పకపోతే ఇంత చేసిన శ్రమ అంతా వృధానే కదా? అవును, వృధానే. ఇక్కడే ప్రదర్శన, అంటే ప్రెజెంటేషన్ యొక్క ప్రాముఖ్యత వస్తుంది అనుకుంటా. అవును. నిర్వహణ అనేది మీ వాదన యొక్క వెన్నెముక అయితే, ప్రదర్శన దానికి ప్రాణం పోస్తుంది. ఓకే. మీరు ఎంత గొప్పగా మీ కేసును ఆర్గనైజ్ చేసినా దాన్ని నీరసంగా, ఆత్మవిశ్వాసం లేకుండా చెబితే ఎవ్వనూ నమ్మరు. ప్రదర్శన అంటే కేవలం వాస్తవాలు చదివి వినిపించడం కాదు. మరి ఆ వాస్తవాల వెనుకున్న భావోద్వేగాన్ని, ఆ ప్రాముఖ్యతను ప్రేక్షకులకు చేరవేయడం. మన ల్యాప్టాప్ ఉదాహరణనే తీసుకుంటే ఆ ఎక్స్పర్ట్ రిపోర్ట్ను ఎలా ప్రదర్శించాలి?
యువర్ ఆనర్, ఇదిగో ఎక్స్పర్ట్ రిపోర్ట్ అని చెప్పి ఫైల్ ఇవ్వడం ఒక పద్ధతి. అది ఒక పద్ధతి. దీనికంటే ప్రభావవంతమైన మార్గం ఏమైనా ఉందా? చాలా ఉంది. ఉదాహరణకు న్యాయవాది ఇలా చేయవచ్చు. ఆ రిపోర్ట్ను చేతిలో పట్టుకుని ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి జడ్జి కళ్లలోకి సూటిగా చూసి, ఆ, యోర్ ఆనర్, ఈ కేసులో అత్యంత కీలకమైన పత్రమిది అని చెప్పి ఒక స్వతంత్ర నిపుణుడు ఈ ల్యాప్టాప్ను పరీక్షించి ఇందులో ఉన్నది తయారీ లోపమేనని, వినియోగదారుడి వల్ల ఇది పాడవలేదని స్పష్టంగా నిర్ధారించాలు అని చెప్పాలి. ఓకే. ఆ తర్వాత ఆ రిపోర్ట్లోని కీలకమైన వాక్యాన్ని నెమ్మదిగా స్పష్టంగా చదివి వినిపించాలి. ఆ చిన్నపాటి నిశ్శబ్దం, ఆ కళ్లలోకి చూడటం, ఇవన్నీ ఆ పత్రానికి ఒక నాటకీయతను, ప్రాముఖ్యతను ఇస్తాయి. అంతే. కేవలం ఒక కాగితం ముక్కలా కాకుండా ఒక తిరుగులేని సత్యంలా దాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. సరిగ్గా మీ గొంతులోని హెచ్చుతొగ్గులు, మీ శరీర భాష, మీరు ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ నొక్కి చెబుతున్నారు, ఇవన్నీ ప్రదర్శనలో భాగమే. హ్మ్. నా గుర్తుంది, ఒకసారి ఒక యువ న్యాయవాది తన వాదన మధ్యలో ఒక కీలకమైన డాక్యుమెంట్ కోసం తన ఫైల్స్లో వెతుకుతూ దాదాపు నిమిషం పాటు గడిపాడు. అయ్యో! ఆ ఒక్క నిమిషంలో అతను అంతకుముందు కష్టపడి నిర్మించిన నమ్మకం, ఆ వాదనలోని వేగం మొత్తం ఆవిరైపోయింది. అది సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ప్రదర్శన దెబ్బతినడం అంటే? అవును. కానీ ఇక్కడ నాకో సందేహం. ఇంత పక్కాగా, వ్యూహాత్మకంగా ప్రతిదీ లెక్కలేసుకుని ప్రదర్శించడం వల్ల వాదనలో సహజత్వం పోదా? మంచి ప్రశ్న. అది ఒక నటనలా, మరి రిహార్సల్ చేసినట్లుగా అనిపించే ప్రమాదం లేదా? కొన్నిసార్లు కొంచెం అస్తవ్యస్తంగా, కాని నిజాయితీగా, భావోద్వేగంతో మాట్లాడితేనే కదా ఎదుటివారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం బ్యాలెన్స్ పాటించాలి. ప్రదర్శన అంటే నటన కాదు, అది మీ దగ్గరున్న సత్యాన్ని అత్యంత ప్రభావవంతంగా చెప్పే విధానం. సహజత్వం ముఖ్యం, కాని ఆ సహజత్వం గందరగోళంగా మారకూడదు. మీ వాదనపై మీకు పూర్తి పట్టు, స్పష్టత ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం దానంతటదే వస్తుంది. ఓకే. ఆ ఆత్మవిశ్వాసమే సహజంగా కనిపిస్తోంది. ప్లానింగ్ లేకపోవడం వల్ల వచ్చే తడబాటును, గందరగోళాన్ని సహజత్వం అనుకోకూడదు. అర్థమైంది. అంటే ఈ రెండు భాగాలు, నిర్వహణ మరియు ప్రదర్శన, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అవును, పూర్తిగా. ఒకటి లేకుండా రెండోది నిలబడలేదు. అద్భుతంగా నిర్వహించిన కేసును సరిగ్గా ప్రదర్శించకపోతే అది ప్రేక్షకులకు చేరదు. అలాగే అద్భుతంగా ప్రదర్శించిన దాని వెనక ఉన్న సాక్ష్యాల కూర్పు, ఆ తర్కం బలంగా లేకపోతే అది గాలిలో కట్టిన మేడలా కూలిపోతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం మరో కోణంలో కూడా చూడొచ్చు. ఎలా? మనం ఇంతకుముందు ప్రైమసీ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే మొదట విన్నది బలంగా గుర్తుంటుందని. అవును. దానికి వ్యతిరేకమైన మరో సైకలాజికల్ సూత్రం కూడా ఉంది. అదే రీసెన్సీ ఎఫెక్ట్. రీసెన్సీ ఎఫెక్ట్ అంటే చివరగా విన్న విషయం కూడా బలంగా గుర్తుంటుందని అర్థమా? అంతే. మనుషులు ఆరంభాన్ని, ముగింపుని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, మధ్యలో ఉన్న విషయాలను అంతగా పట్టించుకోరు. ఓ! ఇప్పుడు చూడండి, ఒక విజయవంతమైన వాదన అనేది ఈ రెండు ప్రభావాల మధ్య జరిగే ఒక వ్యూహాత్మక యుద్ధం. అంటే మీ అత్యంత బలమైన సాక్ష్యాన్ని ప్రైమసీ ఎఫెక్ట్ కోసం మొదట ఉంచాలా, లేక జడ్జే తన నిర్ణయం తీసుకునే ముందు గుర్తుండాలని రీసెన్సీ ఎఫెక్ట్ కోసం చివర్లో ఉంచాలా? ఆసక్తికరంగా ఉంది. అంటే నిర్వహణ అనేది కేవలం ఏది ముందు ఏది తర్వాత అని సర్దడం కాదు, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఏ సమాచారాన్ని ఎప్పుడు అందిస్తే గరిష్ట ప్రభావముంటుందో లెక్కలు వేయడం. ఇది దాదాపు ఒక చెస్ ఆట లాంటిది. కరెక్ట్. ఏ పామును ఎప్పుడు కడపాలో తెలిసినవాడే గెలుస్తాడు. ఖచ్చితంగా. మీ వాదన ఒక ప్రయాణం లాంటిది. దానికి ఒక బలమైన ఆరంభం అంటే ప్రైమసీ, ఒక గుర్తుండిపోయే ముగింపు రీసెన్సీ ఉండాలి. నిర్వహణ అనేది ఆ ప్రయాణానికి మ్యాప్ గీయడం లాంటిది. ప్రదర్శన అనేది ఆ ప్రయాణంలో ఎదుటివారిని చేయిపట్టుకుని నడిపించడం లాంటిది. ఆ రెండూ కలిసినప్పుడే వారు కేవలం వాస్తవాలను వినడమే కాదు, మీరు చెప్పే కథను నమ్ముతారు, అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సాక్ష్యాలను నిర్వహించి ప్రదర్శించడమనేది ఒక గుమస్తా చేసే ఫైలింగ్ పని కాదు. అస్సలు కాదు. అది ఒక న్యాయవాది చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. వాస్తవాలను ఒక కథగా మార్చి ఆ కథతో ఎదుటివారిని ఒప్పించగలగడమే ఈ నైపుణ్యం యొక్క సారాంశం.
అవును, ఇది వాస్తవాలను ఒక శక్తివంతమైన కథనంగా మార్చే కళ. ఆ కథనం ద్వారానే న్యాయం గెలుస్తుంది.